ఈ లోకంలో డేగ పైకి ఎగిరే కొలది శత్రువైనటువంటి కాకులు డేగపై వచ్చి డేగను పైకి ఎగరకుండా పొడుస్తూ డేగపై కూర్చుని దాన్ని పైకి ఎగరకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇంత జరుగుతున్న డేగ తనని గాయం చేస్తూ తనపై వాలినటువంటి కాకులను పట్టించుకోకుండా డేగ పైకి ఎగురుతూ వెళుతూ ఉంటుంది. ఈ పైకి ఎగురుతున్న సమయంలో డేగపై వాలిన కాకులకి ఊపిరాడక దానంతటికి అది దిగి వెళ్ళిపోద్ది. ఈ లోకంలో ఎదుగుతున్న, ఆశీర్వదించబడుతున్న, వర్ధిల్లుతున్న నిన్ను చూస్తే అనేక రకాల కాకులకు అసూయ, పగ, ద్వేషం కలిగి నిన్ను గాయం చేసి నిన్ను పైకి ఎదగకుండా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాకులు. అయినా ఆ కాకులు నువ్వు పట్టించుకోకుండా దేవుని వైపు చూస్తూ దేవుని వైపే నువ్వు వెళుతూ ఉంటే నీ మీదకి వచ్చిన ఆ కాకులు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. నీవు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగటాన్ని బట్టి ఉన్నతమైన ఆ పై అంతస్తుకు, ఆకాశముకు ఎక్కి వెళ్ళిపోతావు.